నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరేంటి? రమ్య. మేడం, ఇక్కడ అన్నదానం జరుగుతుంది కదా, మీరు ఎలా అనుకుంటున్నారు? ఇక్కడ ఎలా జరుగుతుంది మీ మాటల్లో? యా, నేను 3 years నుంచి వస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఇక్కడ ఫుడ్కి చాలా మంచి ఇది ఉంది, ఆతిథ్యం, గౌరవం. రాజు గారు దేనికి లోటు లేకుండా ఇక్కడ మాకు అన్ని చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. మేము ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత కూడా చాలా ఎనర్జీగా ఉన్నట్లు, ఈ నేచర్ లో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. ఆ ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే అన్ని కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ మేడం. సార్ని అడుగుదాం ఒకసారి. సార్, మీ మాటల్లో సార్ ఇక్కడ అన్నదానం గురించి చెప్పండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. కూర్చోబెట్టి అరిటాకేసి పెళ్లి భోజనం పెట్టినట్టు పెడుతున్నారు. యా, సో ఇట్స్ వెరీ చాలా బాగుంది. పెళ్లి భోజనం పెట్టినట్టు పెడుతున్నారు. నైస్, థ్యాంక్ యూ. ఈ రోజు ఒక స్పెషల్ ఉందండి. వీరిద్దరి మ్యారేజ్ డే. వీళ్ళకి ఇక్కడే పెళ్ళయింది. ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు మీ మ్యారేజ్ అయ్యి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తున్నారు కదా, దాని గురించి కూడా చెప్పండి. ఎస్, యాక్చువల్గా మాకు ప్రకృతి వ్యాలీలోనే మ్యారేజ్ అయింది. మేము చాలా హ్యాపీగా ఇక్కడ కలుసుకొని ఇదే టైంలో ప్రకృతి వనంలో, ప్రకృతి వ్యాలీలో మ్యారేజ్ జరగడం అనేది మాకు చాలా అద్భుతమైన గొప్ప అద్భుతం ఇది. సో మేము పెళ్లి అయ్యి 2 years పూర్తవుతుంది. ఇది 3rd year లో అడుగు పెట్టాము. సో ఈ రోజున మళ్ళీ మేము ఇదే యానివర్సరీ రోజున మళ్ళీ ఇక్కడ కలవడం, రావడం అనేది మాకు చాలా గొప్ప విషయం. సో మేము మా మ్యారేజ్ యానివర్సరీని ఇక్కడ వీళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం, ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ రావాలనుకోవడం, సో ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తున్నాయి అనమాట. సో ఎనీవేస్, ఫుడ్ అండ్ నేచరు అండ్ ఇక్కడ ఆత్మ బంధువులు అందరితో, వాటర్ ఫాల్స్ అండ్ ఈవినింగ్ క్యాంప్ ఫైర్స్, ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. మేము ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ మేము మంచి ఎనర్జీని తీసుకుంటూ ఉంటాం ప్రతి ఇయర్ కూడా.